హలో సనాప్ అబ్దుల్లా మీరు సున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ సంబంధించి చూసారు కదా. పై నెట్వర్క్ ప్రాజెక్ట్లో ఎవరికైతే అకౌంట్ కంప్లీట్గా కంప్లీట్ అయిపోయిందో, సో ఎవరైతే లైనస్ ఐడెంటిటీ వెరిఫికేషన్ ఈ మధ్య కాలంలో రీసెంట్లీ ఎవరైతే ఐడెంటిటీ వెరిఫికేషన్ కంప్లీట్ అయితే చేశారో, సో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అనమాట. సో మనకు కేవైసీ డెడ్ లైన్ వచ్చేసి ఫిబ్రవరి నెల లాస్ట్ అనమాట. సో అప్పటివరకు కేవైసీ కాని వాళ్ళందరికీ అకౌంట్ ఏమైనా క్లోజ్ చేస్తారా, కంటిన్యూ చేస్తారా అనేది చూడాలి. సో ఎవరికైతే ఇప్పటి వరకు కంప్లీట్గా మైగ్రేట్ అయ్యి కేవైసీ కంప్లీట్ అయిన వాళ్ళకు, అలాగే ఐడెంటిటీ ఎవరైతే ముఖ్యంగా ఐడెంటిటీ వెరిఫికేషన్ కంప్లీట్ అయితే చేసుకున్నారో ఆ అకౌంట్స్ మాత్రమే ఇక్కడ వెరిఫై అయితే చేశారనమాట. లాంచింగ్ ఓపెన్ నెట్వర్క్ ఫిబ్రవరి 20 తారీఖున. ఇక్కడ కింద ఓపెన్ నెట్వర్క్ అనౌన్స్మెంట్ అని ఉంది కదా, దీని మీద అది క్లిక్ చేయండి. దీని మీద అది క్లిక్ చేసిన తర్వాత టోటల్గా ఓపెన్ మైనెట్కి సంబంధించి ఇన్స్ట్రక్షన్ మొత్తం అయితే ఉంటుంది. ఇక్కడికైతే వచ్చి మీరు చదువుకోవచ్చు అనమాట. 10.14 మిలియన్ మైనెట్ మైగ్రేషన్ కంప్లీట్ అయిపోయారనమాట. వీళ్ళకి కావాల్సిన క్రియేటరియా వచ్చేసి జస్ట్ 10 మిలియన్ మాత్రమే అనమాట. సో ఇంకో ఎక్కువ అయ్యారు కాబట్టి మిన్నెట్ లాంచ్ చేయబోతూ ఉన్నారు. అలాగే కేవైసీ టోటల్గా కేవైసీ వచ్చేసి 9 మిలియన్ ఐడెంటిటీ వెరిఫికేషన్ కంప్లీట్ అయితే చేశారనమాట. ఈ మధ్యకాలంలో ఎవరికైతే లైనస్ చెక్ అయితే వచ్చి ఉంటుంది కదా, మళ్ళీ లైనస్ చెక్ వచ్చిన తర్వాత 1020 అయితే వెళ్ళిపోయి ఉంటుంది వాళ్ళ అకౌంట్. సో వాళ్ళందరికీ ఇక్కడ ఐడెంటిటీ వెరిఫికేషన్ 19 మిలియన్ పీపుల్కి అనేది యూజర్స్కి అనేవి కంప్లీట్ అయితే చేసామని చెప్తూ ఉన్నారు. సో ఇది వీళ్ళకి కావాల్సిన క్రైటీరియా మొత్తం అయిపోయింది. 15 మిలియన్ కేవైసీ కంప్లీట్ అవ్వాలి, 10 మిలియన్ మైగ్రేట్ కంప్లీట్ అవ్వాలి అని చెప్పారు. 10 మిలియన్ 0.14 మిలియన్ కంప్లీట్ అయిపోయింది అండ్ 9 మిలియన్ కేవైసీలు కంప్లీట్ అయిపోయాయి అనమాట. వీళ్ళకి కావాల్సిన క్రైటీరియా మొత్తం కంప్లీట్ అయితే చేసుకున్నారు. సో నెక్స్ట్ కేవైసీ కాని వాళ్ళకు, మైగ్రేట్ కాని వాళ్ళకు అకౌంట్ క్లోజ్ చేస్తారా లేదా అనేది చూడాలి. సో ఇంకొకటి మీకు మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే, సో ఓపెన్ మైనెట్ పై నెట్వర్క్ లాంచ్ అని ఇచ్చారు కదా. సో జస్ట్ ఇది అనౌన్స్మెంట్ మాత్రమే. పై నెట్వర్క్ ప్రాజెక్ట్ని లాంచ్ చేయబోతూ ఉన్నారు, అంతేకాని లిస్టింగ్ చేయట్లేదు ఇంకా. సో లిస్టింగ్ ఎప్పుడు అనేది నెక్స్ట్ మనకు ఈ లాంచింగ్లో అయితే చెప్తారనమాట. సో ప్రైజ్ అనౌన్స్మెంట్ చేస్తారా లేదా అనేది చూడాలి. అలాగే లిస్టింగ్ డేట్ కూడా మనకు అనౌన్స్మెంట్ అయితే చేస్తారనమాట. సో ఈ కామర్స్ సైట్కి సంబంధించి కూడా మనకు ఆల్రెడీ రిజిస్టర్ అయితే ఇచ్చారు కదా. సో టోటల్గా ఈ కామర్స్ సైట్ని కూడా రిజిస్టర్ అయితే 20 యాప్స్ని ఈ కామర్స్ సైట్ని మనము తీసుకొస్తూ ఉన్నాము. టోటల్గా 100 ఈ కామర్స్ సైట్ని తీసుకొస్తూ ఉన్నామని చెప్పారు. సో లిస్టింగ్ అయిన తర్వాత వీళ్ళందరూ అయితే వస్తారనమాట. ఇంకా రిజిస్టర్ అయితే అవ్వలేదు. కేవైసీకి సంబంధించి డెడ్ లైన్ కూడా కంప్లీట్ అయితే కాలేదు కాబట్టి జస్ట్ అనౌన్స్మెంట్ మాత్రమే. సో ఇది కూడా మీరు గుర్తు అయితే పెట్టుకోండి. చాలామంది సంతోషం పడుతూ ఉంటారనమాట. సో సంతోషం అయితే పడండి, ఎందుకంటే లాంచ్ అవుతుంది కాబట్టి సంతోషం పడాలి. లిస్టింగ్కి సంబంధించి డేట్ అనౌన్స్మెంట్ చేస్తారా లేదా అనేది మనం చూడాలి. అలాగే ప్రైజ్ ఎంత అనౌన్స్మెంట్ చేస్తారా అనేది కూడా మనం చూడాలి అనమాట ఈ లాంచింగ్లో. సో అర్థమైందిగా, జస్ట్ ఇది లాంచింగ్కి సంబంధించి అనౌన్స్మెంట్ మాత్రమే అనమాట. సో పై నెట్వర్క్ ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేయబోతున్నారు, అంతే. లిస్టింగ్ అవ్వట్లేదు అనమాట. సో లిస్టింగ్ అనేది ఎప్పుడు చేస్తారు, ప్రైజ్ ఎప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారు అనేది వేచి చూడాలి. సో అర్థమైందిగా, జస్ట్ అనౌన్స్మెంట్ మాత్రమే అనమాట. అందుకని ఇది ఏ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ అవుతుంది అనేది కూడా క్లారిటీ అయితే లేదు. అలాగే మనకు పై బ్రౌజర్లో కూడా ఆప్షన్ అనేది తీసుకురాలేదు కాబట్టి సో క్లారిఫికేషన్ అయితే లేదు. జస్ట్ అనౌన్స్మెంట్ మాత్రమే ఇది. పై నెట్వర్క్ ప్రాజెక్ట్కి సంబంధించి లాంచింగ్ అనౌన్స్మెంట్ మాత్రమే. సో లిస్టింగ్ అయితే అవ్వట్లేదు అనమాట. లిస్టింగ్ ఎప్పుడు చేస్తారా అనేది వేచి చూడాలి. సో చాలామంది ఈ అప్డేట్ చూడగానే ఎగిరి గంతులు వేస్తూ ఉంటారనమాట. సో ఎగిరి గంతులు వెయ్యండి, లాంచింగ్ కాబోతుంది కాబట్టి. సో లిస్టింగ్ అనేది అవ్వట్లేదు. సో లిస్టింగ్ ఎప్పుడు అవుతుంది అనేది మనం చూడాలి. సో అర్థమందిగా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్లో వస్తూ ఉంటాయి.